దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుతుంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్నారు. ఆ యాత్ర మధ్యలో రెఫ్యూదీంకి వచ్చినప్పుడు అమాలేకులు వారితో యుద్ధం చేశారు. వారితో యుద్ధం చేసేటప్పుడు మోషే యెహోషువతో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, నీవు మన కొరకు మనుషులను ఏర్పాటు చేయి, నీ వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి, నేను కొండెక్కి మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. మోషే కొండెక్కాడు, 2 చేతులు ఎత్తి విజ్ఞాపన చేస్తుంటే, మోషే 2 చేతులు ఎత్తి విజ్ఞాపన చేస్తున్నంతసేపు అమాలేకుల మీద ఇశ్రాయేలు విజయం పొందుతూ వచ్చారు. మోషే చేతులు బరువెత్తి చేతులు దించేస్తా ఉంటే అమాలేకుల చేత ఇశ్రాయేలు ఓడిపోతూ వస్తున్నారు. అందును బట్టి హూరు హారూన్ అనేవారు, నాయనా నీ చేతులు దించితే మేము ఓడిపోతున్నాం, నువ్వు దించకూడదంటే నీ చేతులు బరువెత్తిపోతున్నాయి, కాబట్టి నీ పక్షంగా నీ కుడి చేతి ఒకరి కింద ఒకరు, ఎడమ చేతి కింద ఒకరు మేము ఉంటామని దండిచ్చారు ఆ చేతులకి. అప్పుడు మోషే 2 చేతులు ఎత్తి విజ్ఞాపన చేస్తూ ఉండగా ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉండగా విజయాన్ని పొందారు. సైమల్టేనియస్గా ఒక పక్క విజ్ఞాపన, మరో ప్రక్క యుద్ధం. ఆనాడు అలా జరిగినట్టుగా జరిగింది మనం చదువుతున్నాం. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇశ్రాయేలీయులకు యుద్ధం ఏమి కొత్త కాదు. ఎప్పుడు నిష్కారణ ద్వేషం, ద్వేషించే వాళ్ళు అధికంగానే ఉన్నారు. 1948 మే 14న ఇశ్రాయేల్ దేశం ఏర్పడినప్పటి నుంచి 3 రోజులకే యుద్ధం వచ్చింది. 1947లో యుద్ధం వచ్చింది, 72లో యుద్ధం వచ్చింది. ఆయా స్థలాల్లో ఆయా పరిస్థితుల్లో వారు యుద్ధాలు చేస్తూనే వచ్చారు. కానీ ప్రపంచ రికార్డు ఏంటంటే, వారు చేసిన ఏ యుద్ధంలో వారు ఓడిపోకుండా విజయాలనే పొందారు. అది ఇప్పుడు ఏ యూట్యూబ్లో మీరు ఎక్కడ వార్తలు విన్నా చెప్పుకుంటున్నదే, మనం చెప్పిన మాట కాదు. అది మొత్తం వార్తా విశ్లేషకులు చెప్తున్నారు, ప్రపంచం అంతా చెప్తుంది అది. అయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఆ యుద్ధంలో విజయం సాధించడానికి కారణం ఏంటంటే, మనం అనుకుంటాం భౌతికంగా యుద్ధ సామాగ్రి, తెలివితేటలు, జ్ఞానం, లేకపోతే మిసైల్స్, లేకపోతే రాకెట్ లాంచర్స్, లేకపోతే ఐరన్ డోము, ఇవన్నీ ఉన్నమాట వాస్తవమే, సమర్పణ ఉన్నమాట వాస్తవం. అయినా వారి విజయానికి కారణం ఏంటంటే, వీటన్నిటితో పాటు అసలైనది ఏంటంటే వారి విజ్ఞాపన చేయటం. అమాలేకులతో యెహోషువ నాయకత్వం యుద్ధం చేస్తున్నాడు. మోషే 2 చేతులు ఎత్తి విజ్ఞాపన చేశాడు కదా. అట్లాగే నేటి దినాల్లో నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు చూసింది చెప్తున్నాను మీకు. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం ఉంది కదా. ఆ దేవాలయం యొక్క ల్యాండ్ 38 ఎకరాలు ప్రస్తుతం అది ఐక్యరాజ్య సమితి ఆధీనంలో, అరబ్బుల ఆధీనంలో ఉంది. వాళ్ళకి మందిరం లేదు, కానీ ఆ మందిరం యొక్క ఒక గోడ మిగిలింది వీళ్ళకి. దాన్ని వెయిలింగ్ వాల్ అంటారు. ఇశ్రాయేల్ దేశంలో మీరు ఎప్పుడైనా చూడండి, 24/7 24/7 ఎప్పుడు అక్కడ యూదులు సమకూడి నెత్తి మీద చిన్న టోపీ లాంటిది చిన్నది పెట్టుకొని వారు 2 చేతులు ఆ గోడ మీద వేసి తలకాయ ఇలా ఊపుతూ వారు చేస్తున్న విజ్ఞాపన ఎప్పుడు రేయనక పగలనక 100 మందో, 200 మందో, 1000 మందో, 10,000 మందో ఆ గోడ దగ్గర చేస్తూనే ఉంటున్నారు. అంతే. అప్పుడెందుకో ఇప్పుడు కూడా 2023 అక్టోబర్ 7వ తారీఖున యుద్ధం మొదలెట్టింది ఇజ్రాయెల్ దేశం. 3 ఉగ్రవాద సంస్థలు, బహుబలమైన ఉగ్రవాద సంస్థలు, 5 దేశాలు వారి శక్తియుక్తులు, వారి యొక్క ఆయుధ సామాగ్రి అంతా ఉపయోగిస్తూ ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్న వారి విజయం పొందుతూనే వస్తున్నారు. ఇశ్రాయేలు యుద్ధంలో విజయం యొక్క వెనుకున్నది ఏంటంటే విజ్ఞాపన. వారు భౌతికంగా చేస్తూనే ఉన్నారు, భౌతికంగా వారు చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు. ఆత్మీయంగా కూడా దేవుని మందిరం లేకపోయినా ఆ గోడ దగ్గరికి చేరి విజ్ఞాపన చేస్తున్నారు. దేవుని బిడ్డ, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు విజయం పొందాలి. ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ. ఎన్ని పోరాటాలు మనకి భూమి మీద. నరుడి కాలం యుద్ధకాలం కాదా అనలేదా యోబు? ఎన్ని రకాల యుద్ధాలు చేస్తున్నావు. వైరస్లతో యుద్ధం చేయాలి, ఇప్పుడు వస్తున్న తుఫాన్తో యుద్ధం చేయాలి, అన్నిటిని ఎదుర్కోవాలి కదా. వీటన్నిటి మీద మనం ఈ విజయం పొందాలంటే మనము కూడా విజ్ఞాపన చేసే వాళ్ళమై ఉండాలి. మన పక్షంగా విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండాలి. మోషే ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం వాళ్ళు యెహోషువ చేస్తున్నాడు, విజ్ఞాపన మోషే చేస్తున్నాడు. ఈరోజు నీకు సీక్రెట్ చెప్తున్నాను.
నీ పక్షంగా విజ్ఞాపన చేసే ఓ దైవజనుడు నీకున్నాడా? ఒకవేళ ఆయన జీతగాడు అనుకో, 4 ఏళ్ళో 3 ఏళ్ళో కాంట్రాక్ట్ అయిపోద్ది, ఆయన వెళ్ళిపోతాడు. ఐ థింక్ హీ డోంట్ హ్యావ్ ఎనీ బాదర్డ్ అబౌట్ యూ. నీ గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబ అభివృద్ధి గురించి, నీ క్షేమ గురించి బాధ ఉంటుందో ఉండదో నేను చెప్పలేను. ఉండదని కూడా నేను చెప్పలేను, ఉంటుందని నేను చెప్పలేను. కానీ నీకు వ్యక్తిగతంగా నిన్ను ప్రేమించే దైవజనుడు, నీ కొరకు భారం కలిగిన దైవజనుడు, నీకు వ్యక్తిగతంగా ఆ దైవజనుడితో సంబంధం ఉంటే, నీ కొరకు విజ్ఞాపన చేసే దైవజనుడు నీకుంటే, నీవు కలిసి ఆయనతో విజ్ఞాపన చేస్తే, ఇగో దేవుని క్రమాన్ని బట్టి చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, నీ సమస్యల్లో, నీ బలహీనతలో, నీ జీవిత విధానంలో నువ్వు విజయం పొందుతావు. నిర్లక్ష్యం చేయొద్దు. ఇశ్రాయేలు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయలేదు, యాజకుని నిర్లక్ష్యం చేయలేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చాలా మంది క్రైస్తవులు యూట్యూబ్లో వాక్యం వినేసాలే, మందిరానికి ఎందుకు అనుకొని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇశ్రాయేలు ఒక పక్క యుద్ధం జరుగుతూనే ఉంది కదా, ఇంత యుద్ధాలు జరుగుతున్నా వెయిలింగ్ వాళ్ళ దగ్గర విజ్ఞాపన చేసే వారి సంఖ్య తగ్గలేదు. అందరు యుద్ధంలోకి వెళ్ళిపోలేదు. విజ్ఞాపన చేసేవారు విజ్ఞాపన చేస్తున్నారు. నీ జీవితంలో కూడా ఎంత బిజీ అయిపోయినా నువ్వు మందిరంలో కనబడడం మానకు. అంతేకాదు, నీ కొరకు ఒక వ్యక్తిగతంగా నిన్ను ప్రేమించి, నీ క్షేమాన్ని కోరుకొని, నీ ఆత్మీయ అభివృద్ధి కోరుకునే ఒక దైవజనుడు నీ పక్షంగా చేతులెత్తి మొదలుపెట్టేవాడు ఉండాలి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు పోరాడుతూ ఉంటే విజయం పొందుతావు. దేవుడు మనందరికీ విజ్ఞాపన జీవితం నేర్పి, విజ్ఞాపన పాఠాన్ని నేర్పి, మనందరికీ విజయాలు అనుగ్రహించి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్.